మీరు అన్నారు యలంకలో చాలా పెద్ద సంఖ్యలో తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపించారు. అంటే అందులో వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టుగా తెలంగాణ ప్రాంత వాసులు కాకుండా ఆంధ్ర ప్రాంత వాసులు అన్నట్టుగా మీరు చెప్పారు. అనంతపురం జిల్లా వాళ్ళు ఎక్కువ మంది అని. అంటే తెలుగుదేశం ఇచ్చినటువంటి కాళ్ళు, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి కాళ్ళు ఏదైతే బీజేపీ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది, స్పెషల్ హోదా ఇవ్వకుండా అనేటువంటిది పనిచేయలేదంటారా? అస్సలు ఎక్కడ పనిచేయలేదండి. ఒకటి అంటే ఇవాళ నేను ఏదైతే వార్డ్ నెంబర్ 2 గురించి మాట్లాడుతానో అదే కాసేపు అంటే నేను 3 months అక్కడ పనిచేశాను కాబట్టి ఆ అనాలిసిసే మనం తీసుకుందాం. వార్డ్ నెంబర్ 2లో 18,000 ఓట్స్ ఉన్నాయండి. ఇదే వార్డ్ నెంబర్ 2లో లాస్ట్ టైం కార్పొరేటర్ ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ అభ్యర్థికి అక్కడ -3,600 ఓట్స్ తక్కువ వచ్చినాయి. అంటే అక్కడ నెగిటివ్లో ఉన్నాం. మరి అలా చూసుకున్నా కూడా ఇవాళ అక్కడ మేము +4,000 అంటే ఆల్మోస్ట్ 7,600 ఓట్స్ ప్లస్ వచ్చాం లాస్ట్ టైం కంటే ఇప్పటికి. సో ఇట్ షోస్ దట్ అసలు ఏమాత్రం ఎఫెక్ట్ లేదని అక్కడే చాలా క్లియర్ కట్గా తేలింది. 40 నియోజకవర్గాల్లో మా కాలు పనిచేసింది, తెలుగు వాళ్ళందరూ బీజేపీకి యాంటీగా పనిచేయడం వల్లనే అక్కడ ఓడిపోయింది అని ఒక ప్రచారం ఉన్నది. అంటే దాన్ని కూడా మీరు పెద్దగా ఏమీ తిప్పికొట్టినట్టుగా అంటే ఒకటండి విక్రమ్ గారు, నాకు అన్నిటికన్నా నవ్వొచ్చేది ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. జాతీయ అధ్యక్షుడు నేను స్పెసిఫిక్గా చెప్తాను, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి. ఇవాళ నిజంగానే 40 కాన్స్టిట్యున్సీస్లో మీరు నిజంగానే ప్రభావితం చేయగలిగితే మీరు ఎందుకు కంటెస్ట్ చేయలేకపోయారు? కంటెస్ట్ చేయాలి కదా. ఎస్, బీయింగ్ అ నేషనల్ పార్టీ. ఎక్కడో అండమాన్ నికోబార్లో కంటెస్ట్ చేయడం కాదు కదా. పక్క రాష్ట్రంలో మీరు చెప్తే 40 నియోజకవర్గాల్లో మీరు కాలు పెడితే మీరు మొత్తం ఫేట్ మార్చేయగలిగారు కదా. ఎందుకు కంటెస్ట్ చేయలేకపోయారు? కంటెస్ట్ చేయాల్సింది, చేస్తే కదా తెలిసేది. ఇవాళ అంటే నేను మీకు అనాలిసిస్ కూడా ఇవ్వగలుగుతా. ఇవాళ రాయచూరు ఉంది. రాయచూరులో గతంలో మేము ఎన్ని గెలిచాం, ఇప్పుడు ఎన్ని గెలిచాం. బళ్ళారి ఉంది, గతంలో మేము ఎన్ని గెలిచాం, ఇప్పుడు ఎన్ని గెలిచాం. కొప్పళ్ళు ఉంది, మేము గతంలో ఎన్ని గెలిచాం, ఇప్పుడే. ప్రతి చోట మేము పెరుగుకుంటానే వచ్చాం. అంటే అదనంగా ఎక్కడైతే మీరు తెలుగు బెల్ట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారో అక్కడ అన్నీ మేము పెరుగుకుంటానే వచ్చినాయి, కానీ ఎక్కడ తగ్గలేదుగా. వాస్తవంగా ఇంకా చెప్పాలంటే ఒక 15 సీట్లు ఇంకా మాకు పెరిగినాయి అక్కడ. ఇవాళ బళ్ళారి డిస్ట్రిక్ట్ చూస్తే ఎస్ డెఫినెట్గా ఇంకా 15 సీట్స్ మాకు అదనంగా వచ్చినాయి. అంటే ఇవాళ నేను అనేది ఒకటే, ఇవాళ ఒక పేటెంట్ రైట్ లాగా తీసుకున్నారు. అంటే తెలుగు వాళ్ళు ఈయన ఏది చెప్పితే తెలుగు వాళ్ళు అదే ఫాలో అయిపోవాలో, లేదా ఈయన కాలు నొప్పి వస్తే ప్రతి ఒక్కళ్ళు కొంటాలని, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కొంటాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది మానుకోవాలి. ఇవాళ నిజంగానే మీరు ప్రభావితం చేయగలరు, నిజంగానే నేను ఏదో చేద్దామని ఉంటే అసలు మీరే కంటెస్ట్ చేయాలి ఒకటి. రెండోది, మీకు నిజంగానే ఆ తెలుగు ప్రజలకి ఏదో నిజంగానే చెయ్యాలని ఒక చిత్తశుద్ధి ఉంటే కంటెస్ట్ చేసి మీరు అక్కడ చేయండి. ఇవాళ 30 సీట్లు వచ్చిన జేడీఎస్లో ఎందుకు? మీరు 40 సీట్లు వచ్చి మీరే ఉండేవాళ్ళు కదా. ఇవాళ జేడీఎస్ఓ లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి ఏ పార్టీకి అగేన్స్ట్గా మీరు స్థాపించుకున్నారో తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ పార్టీకి వ్యతిరేకంగా ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించారో మీరు ఇవాళ వెళ్ళి ఒక వేదిక పైన వాళ్ళపైన చట్టపట్టాలు వేసుకుని అక్కడ నుంచోవాల్సిన అవసరం లేదుగా. నిజంగానే అంత డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే యూ షుడ్ హ్యావ్ కంటెస్టెడ్. కంటెస్ట్ చేయకుండా, అంటే మీరు అక్కడ కంటెస్ట్ చేయకుండా పాయింట్ నెంబర్ 1. రెండోది, ఏ పార్టీకి వ్యతిరేకంగా మీరు ఒక పార్టీని స్థాపించుకున్నారు, ఇవాళ ఆ పార్టీలో అంటే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకుని ఇప్పటికీ ఆయన పేరు మీద మీరు ఓట్లు అడుక్కుని ఉంటున్నారు. మరి ఆయనని అంటే ఆయన్ని కాదనుకున్నో మరి ఏమనుకున్నో, కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టినటువంటి తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్ కి చేరువుగా వెళ్తుందని. ఎస్ డెఫినెట్గా. ఇవాళ అందరినీ మీరు కాంగ్రెస్కి వేయమని చెప్పారు కదా. ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లోనే కాంగ్రెస్కి వేయమని చెప్పటమేగా, మరి అంతే కదా. ఇవాళ ఓడించండి అన్నారు తప్ప కాదు. ఇవాళ బీజేపీని జేడీఎస్కి ఎక్కడ ఏమని చెప్పారు? జేడీఎస్కి ఆయన ఎప్పుడు ఏ రోజు ఏమని చెప్పలేదు. జేడీఎస్ అంటే ఇంకా కాంగ్రెస్ నాయకులు ఇంకొక మాట అన్నారండి, జేడీఎస్ అంటే సంఘ్, సో జేడీఎస్కి వేయొద్దు అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్న మాటలు చాలా ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటి అంటే చివరికి కాంగ్రెస్ పక్షాన చేరారు. ఇవాళ కాంగ్రెస్ అయినా, కేసీఆర్ గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా ఒకటే అన్ని తేలిపోయింది. ఇవాళ కాంగ్రెస్ ఇస్ మోర్ సెక్యులర్ కాబట్టి దానికి ఏమన్నారు అంటే సెక్యులర్ ఇన్ వాట్ సెన్స్ అంటే సెక్యులర్ ఇన్ స్ప్లిట్. ఇవాళ కర్ణాటక ఎలక్షన్స్ కనుక మీరు చూసుకుంటే ఏం చేశారు? లింగాయతులను స్ప్లిట్ చేయాలని ప్రయత్నించారు. ఏమైంది అక్కడ? లింగాయతులు ఎవరైనా నమ్మారా కాంగ్రెస్ని? ఎవరు నమ్మలేదే. ఇవాళ సిద్ధరామయ్య గారి ఇంకొకేపు సిద్ధరామయ్య గారి డెవలప్మెంట్ అని చెప్పారు. మరి సిద్ధరామయ్య గారి డెవలప్మెంట్ అయితే సిద్ధరామయ్య గారే గెలిచి ఉండాలి కదా. ఇవాళ
ఆయన ఎంత ఘోరంగా ఓడిపోయారో చాముండి మీకు తెలిసిన విషయమే. ఇక్కడ కూడా జస్ట్ బొటాబొటి మెజారిటీ, జస్ట్ అంటే హీ జస్ట్ స్క్రేప్ త్రూ ఇట్ అంతే. ఒక లెస్ దెన్ అంటే అరౌండ్ 1600 ఓట్స్ మెజారిటీతో గెలవటం జరిగింది. అది కూడా పోస్టల్ బ్యాలెట్ వచ్చినాక ఆయన ఇదయింది, లేకపోతే అది కూడా లేకుండా ఉండేది. చెప్పేది ఏమంటారు అంటే బీజేపీ అంటే గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మీ ఆర్గ్యుమెంట్? ఎస్, బీజేపీ గ్రాఫ్ అనేది అండి, ఇట్ ఈస్ నాట్ ది న్యూస్ పేపర్స్ నార్ ద మీడియా ఛానల్స్ దట్ డిసైడ్ ద గ్రాఫ్ ఆఫ్ బీజేపీ అండి. ఇట్ ఈస్ ద పీపుల్ హూ డిసైడ్ ద గ్రాఫ్ ఆఫ్ బీజేపీ అండ్ గ్రాఫ్ ఆఫ్ మోదీ గారు అక్రాస్ ద. అంటే మనం కావాల్సిందంటే చాలా కన్వీనియంట్గా ఏది కావాలి అంటే అది మాట్లాడతారు చాలామంది. మరి ప్రపంచవ్యాప్తంగా రీసెంట్గా వచ్చిన సర్వేలో కూడా మనం చూసుకుంటే టైమ్స్ నో సర్వేలో కూడా అరౌండ్ 70% మోదీ గారే పీఎం కావాలని కోరుకోవటం. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా తీసిన సర్వేలో కూడా 72% వేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మోదీ గారు అండ్ హిజ్ రిఫార్మ్స్ దట్ హీస్ బ్రాడ్. సో ఇలా అంటే మనం కావాల్సినప్పుడు ఏమో మోదీ గారు గ్రాఫ్ పడి అంతే. ఎక్కడన్నా ఒక ఎలక్షన్లో, ఎస్ బై ఎలక్షన్లో డెఫినెట్గా ఉత్తరప్రదేశ్లో బై ఎలక్షన్లో నేను చెప్తున్నా వీ విల్ డెఫినెట్లీ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఒక్కొక్క గెలిపే కాదు, ఓటమి నుంచి గెలుపు నుంచి రెండింటి నుంచి వీ హ్యావ్ టు లెర్న్ అ లెసన్. ఎక్కడన్నా ఏదైనా ఉంటే మేము సరిదిద్దుకుంటాం. ఇవాళ ఉత్తరప్రదేశ్ బై ఎలక్షన్ కనుక మీరు చూసుకుంటే విక్రమ్ గారు, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన సమాజ్వాదీ పార్టీ ఉందో, ఏ సమాజ్వాదీ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన బీఎస్పీ ఉందో, ఏ వీటన్నిటికీ వ్యతిరేకంగా పుట్టిన ఆర్ఎల్డీ ఉందో, ఇవన్నీ ఏకమైనవి. రాజకీయాల్లో క్వైట్ కామన్ అండి. ఇట్ ఇస్ కామన్. కరెక్ట్. శత్రువు బలంగా ఉంటాడు, అప్పుడు బలహీనమైనటువంటి అంటే ఏంటి ఇక్కడ వాళ్ళకి మేము శత్రువు కానీ మేము బలంగా ఉన్నాం అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఒక రకంగా వీళ్ళందరూ చేరి మేము బలంగా ఉన్నామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇంకా వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ బీజేపీ గ్రాఫ్ డిక్లైనింగ్? ఈ అన్ని ఫోర్సెస్ దగ్గరికి వస్తున్నాయంటే ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ షోయింగ్ దట్ వీఆర్ స్ట్రాంగ్ అండ్ వీఆర్ బికమింగ్ పవర్ఫుల్. ఎందుకంటే ప్రజల మద్దతు మాకుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. రేపు ఉత్తరప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? మీరు ఇవాళ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ ఈ 5 పార్టీల్లో మీరు ఎన్ని సీట్స్ ఎవరెవరికి పంచుకుంటారు? దానికి రేపు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్తారా, అఖిలేష్ యాదవ్ గారు సమాధానం చెప్తారా, మాయావతి గారు చెప్పుకుంటారా, లేకపోతే ఆర్ఎల్డీ ఎవరు సమాధానం చెప్పుకుంటారు? అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ ఈ రీజనల్ పార్టీస్ ఆర్ డెఫినెట్లీ నీడెడ్, ఉండకూడదు అని నేను అన్నట్ల. కానీ రీజనల్ పార్టీస్ విల్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు ది లిమిటెడ్ ఏరియా, అంటే ఆ లిమిటెడ్ స్టేట్ వరకు లేకపోతే ఇంకొక డెఫినెట్గా ఉంటుంది. అందుకనే ప్రభావితం చేసిన ఇవాళ అందరూ కలిసి ఒక బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీల చుట్టూ జాతీయ పార్టీలు తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒకటండి, ఏ పార్టీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అనేది కాదు, ఏ పార్టీ ప్రజల కోసం ఉంటుంది, ప్రజల కోసం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇవాళ జాతీయ పార్టీలు అంటే ఇవాళ మనం చూసుకుంటే ఏ కోalition గవర్నమెంట్ అయినా కూడా ఒక నేషనల్ పార్టీ లేకుండా కోalition గవర్నమెంట్స్ నెవర్ సస్టైన్డ్ అండి. ఆ కంప్లీట్ టెన్యూర్ ఇట్ నెవర్ సస్టైన్. సో ఎప్పుడైనా సరే ఒక నేషనల్ పార్టీ ఉంటే బెటరు, దట్ ఈస్ గుడ్ ఫర్ ద నేషన్. తర్వాత ఇవాళ ప్రజల కోసం అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్యాక్టర్ విల్ డెఫినెట్లీ ప్లే అ రోల్. ఇవాళ తెలంగాణలో వేరే ఉండొచ్చు, ఆంధ్రాలో వేరే ఉండొచ్చు, కర్ణాటకలో వేరే ఉండొచ్చు. అట్లా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఫ్యాక్టర్ విల్ డెఫినెట్లీ ప్లే. అందులో బైపోల్స్ అనే పాటికి దట్ ఈస్ డిఫరెంట్. ఈ బైపోల్స్ ఈజ్ ద మూడ్ ఆఫ్ ద నేషన్ అంటే అది కాదు విక్రమ్ గారు. మనం ఎన్నో బైపోల్స్ చూసాం. ప్రతి చోట బైపోల్స్లో గెలిచిన వాళ్ళు తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో వాళ్ళు ఎప్పుడూ గెలవాల. అక్కడ దాకా ఎందుకు 2013లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు 32 మంది వాళ్ళు కంటెస్ట్ చేస్తే ఆ రోజు మరి కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? మరి ఆ రోజు అసలు ఎన్ని దీంట్లో వాళ్ళకి డిపాజిట్లు వచ్చినాయి? లేదా టీడీపీకి ఎన్ని గెలిచింది? అంటే నేను అనేది అదే, అంటే ఆ రోజు టీడీపీ గెలవలేదు కానీ తర్వాత మొన్న ఎలక్షన్లో టీడీపీ గెలిచింది. అలా అనుకుంటే డెఫినెట్లీ ఇట్ వేరీస్ అండి. యూ జస్ట్ కాంట్ టేక్ ఒక బైపోల్లో ఒక బై ఎలక్షన్ తీసుకుని మూడ్ ఆఫ్ ద నేషన్ ఇదే అని చెప్పడానికి ఎప్పుడూ లేదు. ఇట్ కీప్స్ వేరింగ్ అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆల్సో డెఫినెట్లీ ప్లే ఆన్ ఇట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.